ఈ రోజున యేసు వైపునకు మరలుకొనండి. He will honor you ఆయన మిమ్మును ఘనపరచును. for the shame that you have gone through, మీరు పొంది ఉన్న అవమానమంతటికి ప్రతిగా, especially for the sake of Jesus. ప్రత్యేకముగా యేసు నిమిత్తమై In the same place you will have praise and honor అదే స్థలములో మీకు ఖ్యాతిని, మంచి పేరును కలుగుతోంది. for all the shame that you have gone through, మీరు అనుభూతి చెంది ఉన్న అవమానం అంతటికి ప్రతిగా, disgrace you have gone through. మీరు పొంది ఉన్న సిగ్గు అంతటికి ప్రతిగా You turn to Jesus మీరు యేసు వైపుకు మరలుకొనుచుండగా and cling on to Jesus and keep him as your father. యేసునే అంటి పెట్టుకుని ఆయనను మీ తండ్రిగా ఉంచుకొని ఉండగా He will turn your disgrace into double portion of honor. ఆయన మీరు సిగ్గునొందిన విధానం అంతటిని రెండింతల ఘనతగా మార్చనయ్యున్నారు. Today Jesus has billions and billions of times of honor for the shame he went through to bring us out of shame. ఈ రోజున మనలను అవమానం నుంచి బయటకు తీసుకురావడానికి యేసు నొందిన సిగ్గు అంతటికి ప్రతిగా కొన్ని కోట్ల రెట్లు ఘనతను ఆయన కలిగి ఉన్నారు. You don't need to end your life. మీరు మీ జీవితాన్ని అంతం చేసుకోవాల్సిన పని లేదు. You don't need to bow down and lock yourself all alone. వంగిపోయి ఒంటరి వారిగా బంధించబడి ఉండవలసిన అవసరం లేదు. Come to Jesus యేసు చెంతకు రండి. and trust him. ఆయనను నిరీక్షణ ఉంచండి. He will turn your sorrow into joy. ఆయన మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయును. Yes, he will honor you before all people. అవును, ఆయన ప్రజలందరి ఎదుట మిమ్మును ఘనపరచును. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి.